ప్రైజ్ అలాట్ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కనుక లైక్ చేసినట్టయితే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నువ్వు ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా. 5వ వచనం. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడు. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అంటే మనలోని చెడుతనమును మనము మొదట తీసివేసుకోవాలి. అప్పుడు నీ సహోదరునున్న చెడుతనం తీసివేయటకు సులభతరం అవుతుంది. అంటే ఎలా? ఇతరులు మనం దూషించినప్పుడు మనం అతన్ని దూషించకూడదు. ఎందుకంటే అతని గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అతను మనం ఏదైనా చేయనీకి వచ్చినప్పుడు మాత్రం అతని మీద మనం తిరగబడచ్చు, తప్పులేదు. కానీ అతడు మనం దూషిస్తున్నాడని మనం దూషించడం అయిన పద్ధతి కాదు. మనల్ని చూసి 10 మంది ప్రార్థనకు నడిచినప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం. ఇది ఫ్రెండ్స్. ఏదైనా సందేహం ఉన్నా, ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటి గురించి ప్రార్థన చేద్దాం. ఇది ఫ్రెండ్స్. మన వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.